విజయనగరం స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తి అని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు దిక్సూచి లాంటి వారని పేర్కొన్నారు. సర్దార్ జయంతోత్సవంలో కలెక్టరేట్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి తరానికి సర్దార్ గౌతు లచ్చన్న లాంటి మహానీయులు జీవిత చరిత్రలు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన జీవితాంతం అందరికీ ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి అందరికీ మార్గదర్శకులుగా నిలిచారని చెప్పారు. 1978లోనే చట్టసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారని, పిఎసి చైర్మన్ గా, మంత్రిగా, ప్రజా నాయకుడిగా విశేష సేవలను అందించారని తెలియజేశారు. నాన్నగారు చేర్పించారు. అక్కడ 8వ తరగతి వరకు చదువుకున్నారు. రావడంతో వాళ్ళ తండ్రి గారు శ్రీకాకుళంలో చేర్పించారు. అక్కడ స్కూల్లో డ్రిల్ మాస్టర్ గారు నరసింహమూర్తి గారి శిక్షణలో ఆయన మన గౌతు లచ్చన్న గారి జాతీయ భావాన్ని అలవర్చుకొని జాతీయతలో అప్పుడు జరిగేటప్పుడు బారువ సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఆయనే స్వయంగా ఉప్పు తయారు చేసి ఆ ఉప్పు అమ్మి ఆ డబ్బుతో వచ్చిన ఆదాయాన్ని ఆ ఉద్యమంకి అవసరమైన వాటికి ఉపయోగించి నేటి కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించుకున్నాం. ప్రార్థనా గీతం శ్రీ వేపలకొండ గారు, హెచ్డబ్ల్యూ గారు. నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే అగజా ఆనన పద్మాకో గజానన మహన్నిసో అనేకదంతో భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. సంఘాలలో ఉన్నారు కొంచెం వెనక్కి వెళ్దాం. మన రాజు కొంచెం తీసుకుంటారు. వస్తే వెనక్కి సరిపడుతుంది. లచ్చన్న గారు ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. మన ముఖ్యమంత్రి గారిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారు, అలాగే మెజవాడ గోపాల్ రెడ్డి గారు మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రులుగా చేశారు. ఇలాంటి ఇంత స్వాతంత్రోద్యమ పోరాటం వీరుడిగా నిలిచిన ఆయన ఎన్నో ఉద్యమాలు చేసిన కురువృద్ధుడు 2006 ఏప్రిల్ 19న మరణించారు. సంఘ నాయకులు ఎవరైనా మాట్లాడాల్సిందిగా. రాష్ట్రానికి జనలేని సేవలని ఆయన ఇప్పుడు కూడా దళితులు, ఆదివాసీలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీల కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానీయుడు. ఎన్నో పోరాటాలు చేశారు. ఈ రాష్ట్ర విముక్తి కోసం జయాంధ్ర ఉద్యమంలో జయించినటువంటి మహానుభావుడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెల్లదొరల చట్టాలకు వ్యతిరేకంగా పలిపెరుగున పోరాటం చేసిన మహనీయుడు. ఇలాంటి మహనీయుడిని మనం కొన్నాళ్ళ పాటు మరుగున పడిపోయే పరిస్థితి ఉంది. ఈయన గీత వృత్తి కులాల్లో పుట్టినప్పటికీ సమాజం బాగుండాలి, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బాగుండాలి, అంటరాంతరం పోవాలి, స్త్రీ నిరక్షరాస్యత పోవాలి, అందరూ చదువుకోవాలి, అందరూ బాగుండాలనే వ్యక్తుల్లో గౌతు లచ్చన్న గారు యూనివర్సిటీలో ఉంటారు. మరి ఇంతటి గొప్ప మహనీయుడి జయంతి ఉత్సవాలు మన రాష్ట్రంలో అందరూ కూడా ఆనందంగా జరుపుకోవడం, మన విజయనగరం జిల్లాలో కూడా ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రానున్న భావితరాలందరూ కూడా మన గౌతు లచ్చన్న గారి ఆశయాల్ని ముందుకి తీసుకెళ్తూ మరి ఆయన్ని
స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా ఆయన ఆశయాలను అడుగుజాలను నడవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పినటువంటి మన సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన బీసీ మంత్రివర్యులు సరిత మేడం గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి గారు అంటే తెలియని వ్యక్తి అంటూ ఏపీ రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేకించి ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి మనం ఆ నాయకుడుగా అనుకునేటంటే ఒక అకౌంటబుల్ పర్సన్ గా ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అన్ని పోరాటాలు, ఏ పోరాటంలో కూడా ముందు ఆయనే ఉండేవాళ్ళు. అయితే అసెంబ్లీలో అడుగు పెట్టిన 1952లో ఆయన అడుగు పెట్టడం, అలానే ఎన్నో స్వాతంత్ర పోరాటాలు. అంటే మనం అక్కడ బారువాల పుట్టారు, సముద్రం ఒడ్డున, శ్రీకాకుళం జిల్లా సముద్రం ఒడ్డున పుట్టిన ఆ ఉప్పు తిని ఆయన రుణం తీర్చుకొని, నిజంగా చెప్పాలంటే ఉప్పు సత్యాగ్రహంలో ఆయన రుణం తీర్చుకుంటూ ఆ ఉద్యమానికి స్ఫూర్తిగా ఆయన నిలబడ్డారు. ముందుకు ఊరుకొచ్చే మనిషి, జీవితం అంతా కూడా ఉద్యమాల్లో నడిపారు. ఆయన ఒక్కసారిగా జైలుకి వెళ్ళింది, 4-5 సార్లు జైల్లో పెట్టినా కూడా నెలలు పెట్టారు, సంవత్సరాలు పెట్టారు, తర్వాత లాస్ట్ 3 సంవత్సరాలు పెట్టారు. ఆయన తొనకలేదు, వెనకలేదు. అనగారిన వర్గాల వారి కోసం ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తానని చెప్పి, ఈ అనగారిన వర్గాలంటే హరిజనులు ఆ రోజుల్లో దేవాలయాల్లో అనుమతించేవారు కాదు, జనాల్లో ఉత్సాహం నింపేవారట. వీళ్ళు ఈదుల్లో పాటలు పాడి భజన చేస్తే ఆ గ్రామాలన్నీ దద్దరిల్లేవారట, జనాలందరూ ఆకర్షితులయ్యేవారట. అంటే ఆ విధంగా ఉద్యోగాలు నడిపేవాడు. తన మొత్తం జీవితాన్ని అనగారిన ప్రజల కోసం ఆయన జీవితం అంతా కూడా అర్పించారు. ఆయన 2 సార్లు వల్లభాయ్ పటేల్, సర్దార్ గౌతులచ్చన్న గారు జయంతి ఉత్సవం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న కృష్ణాష్టమి పండగ దినం, సెలవు రోజు అయినా కూడా ఆయనకి ఈ కార్యక్రమం ఖచ్చితంగా చేయాల్సిందేనని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఎవరైతే గౌతుల అచ్చన్న గారు వాళ్ళ తల్లిదండ్రికి 8వ బిడ్డ, చిట్టయ్య రాజమ్మ దంపతులకు 8వ సంతానంగా జన్మించాడు. మరి ఈరోజు కృష్ణాష్టమి, ఆయన కూడా ఈ ఉత్తరాంధ్ర సమస్యల గురించి కానివ్వండి, ఉత్తరాంధ్రలో ఉన్న ఇబ్బందుల గురించి ఆయన చేసిన పోరాటం కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకే ఆ సేవలను గుర్తించి ప్రభుత్వం వారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోటపల్లికి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి పేరును పెట్టడం జరిగింది. అది ఆయన యొక్క గొప్పదనాన్ని గుర్తించడం. మనకి ఉన్న ఈ 4 జిల్లాల్లో, అంటే పాత వెస్ట్ జిల్లాలో చూసుకుంటే ఈ 4 జిల్లాలు ఉన్న ఏకైక పెద్ద రిజర్వాయర్ రాజమండ్రి తర్వాత ఇదే పెద్ద ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. దానికి గౌతమ్ లచ్చన్న గారి పేరు పెట్టి ఆయన గౌరవించుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా ఆయన్ని మరలా మనకి స్మరించుకునే అవకాశం కలుగజేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా బంగారాజు గారు చెప్పినట్టుగా వారి యొక్క గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటాం. ఇది భావితరాల వారికి ఒక సందేశంగా వెళ్ళాలని ఉద్దేశంతో ఏర్పడిన కార్యక్రమం అది. ఇది అందరూ కూడా గుర్తించి ఆ విధంగా ముందుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా, రాష్ట్ర పండుగగా చేయమని చెప్పని నిన్నే ఆదేశాలు రావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నిన్నే ఆదేశాలు రావడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క జీవితం గురించి, వారి యొక్క చేసిన కార్యక్రమాల గురించి ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా వివరంగా తెలియజేయడం జరిగింది. ఒక సామాజిక కార్యకర్తగా, స్వతంత్ర సమరయోధుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి, ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు
అది మనం మర్చిపోలేనివి, ముందు తరాలు కూడా మర్చిపోకూడదు ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అంటే కొన్ని వర్గాలుగానే కాకుండా సమాజంలో ఎక్కడైతే అణగదొక్కబడుతున్నారో, ఎక్కడైతే బాధితులు ఉన్నారో వారి తరఫున పోరాటం చేసిన ముఖ్యమైన కొత్తమైన నాయకుల్లో లచ్చన్న గారు ఒకరు. భావితరాలకి స్ఫూర్తిగా, అడుగు బలహీన వర్గాలకి దిక్సూచిగా ఒక మంచి నాయకుడికి ఈరోజు ప్రభుత్వం గుర్తించి గవర్నమెంట్ ఫెస్టివల్ కింద అనౌన్స్ చేయడం అంటే ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. దాని నిమిత్తమే ఈరోజు ఇక్కడ జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, నేను కానీ, లేకపోతే మార్కెట్ చైర్మన్ మంగారాజు గారు కానీ, తూర్పుపాపు కార్పొరేషన్ చైర్మన్ యశస్వి గారు అవ్వచ్చు, అలాగే అధికారులు కానీ, సంఘ నాయకులు కానీ పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా విశేషమే. ఎందుకంటే జనరల్గా వర్కింగ్ డే రావడం సామాన్యం, పండగ రోజు, సెలవు దినం రోజు ఆయన మీద అభిమానం పెట్టుకొని ఆయన కోసం ప్రత్యేకించి టైం ఇచ్చి వీరందరూ కూడా రావడం చాలా అభినందనీయం. నెహ్రూ గారు కానీ, పటేల్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ వీళ్ళందరూ అక్కడ దేశంలో లీడ్ చేశారంటే ఈ ప్రాంతంలో ఒక నాయకుడు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు కాబట్టి. మరి అలాంటి నాయకత్వం ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన ఇవ్వబట్టి ఈరోజు స్వాతంత్రం రావడం కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేయడంలో కూడా ఈరోజు ఆయన హిస్టరీ చదువుకుంటుంటే చాలా విశేషంగా అనిపిస్తుంది. 1952లో ఆయన సొంతంగా పార్టీ పెట్టారు. ఆయన సొంతంగా ఆయన గురువు గారితో కలిపి ఒక పార్టీ పెట్టారు. పార్టీ నెలకొల్పి ఆయన శాసనసభ్యుడిగా గెలిచారు. మళ్ళీ 1963లో మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టారు. అంటే ఆయనకు కావాల్సినటువంటి స్ఫూర్తిదాయకమైన ఏదైతే ఆయన నమ్మిన సిద్ధాంతం మీద ఆయన పార్టీ పెట్టి ఆయన మళ్ళీ పనిచేసి ప్రజల కోసం పనిచేసి ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నేను గమనించింది ఏంటంటే 1978లో ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనకు ఉండింది. 1978లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనకు ఇచ్చారు. సోదరుడు బంగారాజు గారు చెప్పినట్టుగా మన స్ఫూర్తి పిల్లల్లో నింపకపోతే ఖచ్చితంగా మన తాలూకా కల్చర్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. మన తాలూకా జెనెటికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెస్టర్నైజ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఒక అగ్ర కులం నుంచి ఆ రోజుల్లో అగ్ర కులం, ఈ రోజు అంటే అందరూ వెళ్ళొచ్చారు, అందరూ బాగా చదువుకున్నాం. 1940s, 30s, 40sలో ఒక అగ్ర కులం నుంచి వచ్చి ఒక నాయకుడిగా, మహానాయకుడిగా ఉత్తరాంధ్ర జిల్లాలో రావడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో మందిని మోటివేట్ చేసి స్వాతంత్రం అవసరమని, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని అందరికీ ముందుకి లీడ్ చేస్తూ అవసరమైతే జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పోరాటం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో మందికి స్ఫూర్తి నింపారు కాబట్టి ఈరోజు స్వాతంత్రం అనేది రావడం జరిగింది. ఇంకా ఇలాంటి నాయకులు ఉండబట్టి దేశంలో నాయకులు అక్కడ లీడ్ చేయగలిగారు. వాళ్ళు ఇచ్చిన పిలుపు మీద ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లీడ్ చేసేవారు.